కార్తిక్ గారు గతానికి భిన్నంగా చూపించాలన్నదే ప్రజాపాలన ప్రజాప్రభుత్వం బట్ ఆ ప్రజాప్రభుత్వంలో మళ్ళా సంఖ్యలు తప్పట్లేదు అన్నదే ప్రశ్న. సరే, ఈరోజు జరిగినటువంటి హిరియా నాయక్ గారికి బేడీ లేసిన విషయాన్ని మేము ఎక్కడ కూడా సమర్థించలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు దానిపైన విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు ఆర్డర్స్ ఇష్యూ చేయడం అనేది ఈరోజు మనం చూడాలి. దీన్ని ఒక రకంగా మనము జరిగిన విషయాన్ని మనం సమర్థించకుండా దానిపైన తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని సరిచేసే ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఆ సరిచేసుకునే ప్రయత్నాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ హిరియా నాయక్ గారి సందర్భంగాని గతంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి బేరీజు వేస్తే, గతంలో మిర్చి యార్డ్లో ఖమ్మం రైతులు వారికి గిట్టుబాటు ధర కావాలని చెప్పి వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు వారికి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు సంఖ్యలు వేసుకొని తీసుకొని వచ్చినప్పుడు ఆ రోజు తెలంగాణ సమాజం కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎందుకు ఇట్లాంటి చర్యల్ని సమర్థించలేదు అంటే, ఆ రోజు ఉన్నటువంటి రైతులు న్యాయపరంగా ఉద్యమం చేసిర్రు. అందుకని వారి పక్షాన ప్రజలు కానీ సమాజం కానీ ప్రతిపక్షాలు కానీ నిలబడ్డాయి. కానీ ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో హిరియా నాయక్ గారి విషయంలో వారేం ఉద్యమం చేయలేదు. వారు చేసినటువంటి కార్యక్రమం ఏంటి అంటే, ఒక కలెక్టర్ పైన ప్రభుత్వ అధికారి పైన దాడికి వెళ్ళినారు. ఒకవేళ ఆ దాడిలో గనక కలెక్టర్ గారికి కానీ ప్రాణ నష్టం జరిగి ఉంటే అన్నదే ప్రశ్న. జరగలేదు, ఒక్క నిమిషం, జరగలేదు కార్తిక్ గారు, జరగలేదు. దానికి ప్రతిఫలంగా రైతులను అరెస్ట్ చేశారు. సరే, వాళ్ళకి భూమి ఉందా ఇదంతా పక్కన పెట్టండి. జైలుకు రైతులను తీసుకెళ్లారు, జైలు జీవితం అనుభవిస్తున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, గుండెపోటు వచ్చింది. గుండెపోటు నిన్నొస్తే దాచుంచారు, ఈరోజు ఉదయం మళ్ళీ వచ్చారు, వెంటనే అప్రమత్తం అయ్యారు, తీసుకుని హాస్పిటల్కి వచ్చారు. బట్ ఒక చిన్న లాజిక్, గుండెపోటు వచ్చినటువంటి వ్యక్తిని నడిపిస్తారా సార్? ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క తీవ్రత ఏంటి, ఆయనకు అనారోగ్య గుండెపోటుకు తీవ్రత మనం అంచనా వేయలేం. పోలీసు వాళ్ళు అయితే అంచనా వేయలేరు కదా, అంచనా వేయలేరు. కాబట్టి మేమేం ఆ విషయాన్ని ఏం సమర్థించలేదు. మేము ఎక్కడ కూడా సమర్థించలేదు. దీనిపైన ఇట్లాంటి పాఠాలు నేర్పింది గత 10 సంవత్సరాలు అధికారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ గత 10 సంవత్సరాలు వీళ్ళు బెత్తం పట్టుకొని చెట్టు కింద కూర్చోబెట్టి ఇట్లాంటి పాఠాలు నేర్పించారు సార్. కాబట్టి ఓవర్ నైట్ లో వీళ్ళందరూ మారడానికి కూడా వీళ్ళకు కూడా అవ్వట్లేదు. కానీ ఇట్లాంటి సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు దీనిపైన సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోమని చెప్పినటువంటి సందర్భాన్ని చూసినాము. ఇది ప్రజాపాలన, ఇది ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని. కానీ గతంలో జరిగినప్పుడు ఇట్లాంటి సందర్భం జరిగినప్పుడు కనీసం ఒక్క నివేదిక ఇవ్వమని చెప్పి అడిగిన సందర్భాన్ని చూసినామా సార్? మనము ఇట్లాగే కేవలం ఖమ్మం రైతులే కాదు సార్, లేదు సార్, కాదు ఈ రోజు సార్ మీరు ఈ రోజు సార్ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి అసలు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లా కాదు సార్, వాళ్ళకి ఆయుధాన్ని ఇచ్చి మీరు యుద్ధానికి రమ్మంటున్నారు. కాదు ఈ రోజు ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్థానికంగా రాష్ట్రంలో లేరు, టెక్నికల్ వారు బయట రాష్ట్రంలో ఉన్నారు. అట్లా కాదు సార్, అట్లా కాదు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ రోజు లేరు టెక్నికల్ గా. అయితే ఆ సందర్భం జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటి అని తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా ప్రభుత్వంగా మా పైన ఉంది. తెలుసుకునేంత వరకు కూడా వెయిట్ చేయాలని నేను అంటలేను. అక్కడ జరిగిన సందర్భము ఏం జరిగింది అని తెలుసుకొని మేము మాట్లాడాలి. మా ఇష్టం వచ్చినట్టు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుంది. కానీ అదేది కూడా ఆన్ రికార్డులకు రాదు. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మంత్రి స్థానంలో ఉన్నప్పుడు, లేదంటే ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు మనం ఏది మాట్లాడినా కూడా పూర్తి సమాచారం లేకుండా మాట్లాడితే అది రికార్డులోకి వస్తుంది. ఆ రోజు మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి విషయం ఏంటో తెలుసుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ మాట్లాడడానికి ఉండదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ బాధ్యతాయుతంగా కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకొని రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి అంశంలో ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. కానీ మీకంటే ఒక అడుగు ముందే ప్రతిపక్షం. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా కూడా వాళ్ళు 10 సంవత్సరాలు బెత్తం పట్టుకొని చెట్టు కింద కూర్చోబెట్టి వీళ్ళందరికీ ఇట్లాంటి పాఠాలు నేర్పించారు. ఎట్లా పాలన అనుభవం ఉంది, ఇక్కడ లేదంటున్నారు. పాలన అనుభవం కాదు సార్, దాని పాలన అనుభవం అంటారా సార్? బెడ్రూమ్లకు పంపించడము, రైతులకు బేడీలు వేయడము, ఉద్యమం చేసిన వాళ్ళ ఇండ్ల మీదకి లారీలను పంపించడము, వాళ్ళని సంసారాలకు పనికి రాకుండా కొట్టడము, దీని
పరిపాలన అంటారా సార్? ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఇంతకుముందు కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిన సమయంలో కూడా ఇట్లా బెడ్రూమ్లలో దానికి దీనికి తేడా ఉండాలనేదే పాయింట్. లగిచర్ల రైతుల మీద కూడా అట్లాంటి థర్డ్ డిగ్రీనే పెట్టారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు కదా. సో వాళ్ళకి మీకు తేడా ఏముంది? లేదు సార్, ఆయన మీద ఎక్కడ కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు. లగిచర్ల రైతుల మీద అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆన్ రికార్డ్ చెప్తాను, ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఎవరి మీద కూడా థర్డ్ డిగ్రీ అనేది ఇంతవరకు ఉపయోగించలేదు. మేము చెప్పింది ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది వద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరి దగ్గర అంటే ప్రజల దగ్గర ఉండాలి. నేరస్తుల దగ్గర పోలీసును చూస్తే భయపడాలనేదే మేము చెప్తున్నాము. కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే అధికారులు ఇప్పుడు ప్రతిపక్షం చెప్తుంది అదేనా ఒక పోలీస్ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో అన్నదానికి పోలీసు రాజ్యం నడవట్లేదు. ఈ రోజు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఇష్టారాజ్యంగా వాళ్ళు నడిపించారు. మేము ఏమంటున్నామంటే ప్రజలతో మీరు ఫ్రెండ్లీగా ఉండండి, కానీ నేరస్తులతోని మీరు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు మీరు పోలీసు లాగా బిహేవ్ చేయమని చెప్తున్నాం. అందుకే ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకులు పోలీసుల పైన చేస్తున్న వ్యాఖ్యల్ని మనం చూస్తలేమా సార్? కాబట్టి పార్టీ కానీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా